హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. కొర్రలన్నం చూపిస్తానండి. ఈ కొర్రలన్నం తినటం వల్ల హై ప్రోటీన్ ఉంటది, ఫైబర్ ఉంటది. ఇంట్లో పీచు పదార్థం ఎక్కువ ఉండటం వల్ల మలబద్ధకం తగ్గించుకోవచ్చండి. మలబద్ధకంతో బాధపడుతుండే వాళ్ళు, అలాగే ఎముకలు, కీళ్ళు, నరాల నొప్పులతో బాధపడుతుంటారు. ఆ ఎముకల నొప్పులు అన్నీ తగ్గించుకోవచ్చండి. ఇంకా ఎన్నో ఔషధ గుణాలున్నాయి. కొర్రలు తినటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. చూడండి, ఒక 60 గ్రాములండి కొర్రలు తీసుకున్నాను. అంటే 1/4 కప్ అండి. మీరు చిన్న కప్పుతో అయినా వేసుకోవచ్చు. శుభ్రంగా 2 సార్లు కడిగేసుకొని, అదే కప్పుతో 4 కప్పులు నీళ్లు పోస్తున్నానండి. ఇవి 6 గంటల నుంచి 8 గంటల సేపు నానాలండి. ఇవి ఎంత బాగా నానితే అంత మంచిదండి. లేదంటే మీరు ఉదయం తినాలి అనుకుంటే రాత్రంతా నానబెట్టుకోవచ్చు. చూడండి, నేను నైట్ నానబెట్టాను. ఉదయాన్నే చూపిస్తున్నాను. బాగా నానిపోయాయండి. స్టవ్ వెలిగించుకొని సిమ్‌లో పెట్టేసేయండి. స్టవ్‌ని సిమ్‌లో పెట్టేసి, పైన ప్లేట్ పెట్టేసి, మధ్యలో ప్లేట్ తీసి చూసుకుంటా ఉండాలండి. ఇలా కలుపుకుంటూ ఉడికించుకోండి. మనం పెట్టేసి వదిలేస్తే మళ్ళీ అడుగంటిపోతాయి. అందుకని చూసుకుంటా ఉండాలి. ఇలాగ ఒకసారి కలుపుకొని మళ్ళీ పైన ప్లేట్ పెట్టి పూర్తిగా నీళ్ళు ఎగురుకోబోయి రైస్ మాత్రమే మిగలొద్దండి. అప్పటి వరకు చూసుకోవాలి. చూడండి, పొడి పొడిగా వచ్చింది కొర్రలన్నం. మీకు నచ్చిన కూరతో మీరు ఇంట్లో ఏది తయారు చేసుకుంటే దాంతో తినొచ్చండి. ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు గాని ఈ అన్నాన్ని ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.